బెట్టింగ్ యాప్స్ అసలు ఎలా వర్క్ అవుతాయి, అసలు బెట్టింగ్ యాప్స్ అనేటివి మన దాకా, మన ఫోన్ దాకా ఎలా రాగలుగుతున్నాయి, అసలు ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జరిగే తతంగం ఏంటి, అసలు ఈ బెట్టింగ్ లో ఏమేం జరుగుతున్నాయి, మోసాలు ఎంత ఉన్నాయి, అలానే లాభాలు ఎంత ఉన్నాయి, ఎవరెవరికి ఎంత డబ్బు వస్తుంది, ఎంత నష్టపోతున్నారు, అసలు ఈ గేమ్ స్ట్రాటజీ ఏంటి. సో బెట్టింగ్ యాప్స్ అనేటివి ఎలా వర్క్ అవుతున్నాయి, అసలు బెట్టింగ్ యాప్స్ ని నడిపించేది ఎవరు, అసలు బెట్టింగ్ యాప్స్ మన దాకా ఎలా రాగలుగుతున్నాయి. సో ఇవంతా చెప్పాలంటే ఒక 1 hour అయినా కూడా సరిపోదు అనమాట. అంటే మాట్లాడుతూ ఉంటే తతంగము మాటలు ఎక్కడికెక్కడికో అయితే వెళ్ళిపోతుంటాయి. కానీ షార్ట్ అండ్ సింపుల్ గా మీకు అందరికి అర్థమయ్యే విధంగా సింపుల్ గా అయితే చెప్పేస్తాను. ఒకసారి క్లారిటీగా అయితే వీడియోని చూడండి. సో బెట్టింగ్ యాప్స్ ఆడాలనుకుంటున్న వారు, ఆడిన వారు, ఇందులో నుంచి బయట పడిన వారు, ఇందులో ఉన్న వాళ్ళు కంపల్సరీ వీడియోని చూడండి లాస్ట్ దాకా. కుదిరితే ఒక 10 మందికి షేర్ చేయండి. కాకపోతే దీన్ని నడిపించేది మాత్రము పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ మాత్రమే దీన్ని నడిపించగలుగుతారు. ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ని వాళ్ళు ఎలా వీటిని నడిపించగలుగుతున్నారు, అసలు మన ఇండియాలో బెట్టింగ్ యాప్స్ అనేటివి ఎప్పుడో బ్యాన్ చేశారు. అసలు మన ఇండియాలో అయితే ఇల్లీగల్, ఇట్లాంటి యాప్స్, బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్. సో అయినా కూడా మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్ లో కానీ, తెలంగాణలో కానీ, తెలుగు వాళ్ళలో కానీ ఇలాంటివి ఎందుకు ఆడుతున్నారు, ఇలాంటివి మన దాకా ఎలా వస్తున్నాయి, అసలు ఏంటిది అనేసి మనం ఒకసారి ఆలోచించగలిగితే, బెట్టింగ్ అనేది ఎక్కడెక్కడో రాజస్థాన్ కానీ, జైపూర్ కానీ, ఢిల్లీ కానీ ఇట్లాంటి ప్లేసెస్ లో కొంతమందిని ప్రొఫెషనల్స్ అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఒక ఒక గ్యాంగ్ లాగా, ఒక గ్రూప్ లాగా అయితే కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ఇందులోకి అయితే తీసుకుంటారు. ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ని కూడా వాళ్ళు కొన్ని సాఫ్ట్వేర్స్ ద్వారా వీళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళే డిజైన్ చేస్తారన్నమాట. ఒక బెట్టింగ్ కి ఒక పేరు అయితే పెట్టేస్తారు. అది కొత్త కొత్తగా ఉంటాయి. మీరు ఏదైనా ఆడుండొచ్చు, ఇంతకుముందు ఆడుంటే మీకు తెలుసుండొచ్చు. రకరకాలైనటువంటి పేర్లు ఏదో ఒకటి పెట్టేస్తారు. పెట్టిన తర్వాత అందులో కొన్ని రకాల గేమ్స్ అయితే ఉంటాయి. అంటే రాకెట్ గేమ్ అనేది, లేదనుకుంటే ప్రెడిక్షన్ గేమ్ అనేది. సో రకరకాలుగా అయితే ఉన్నాయి. ఆడే వాళ్ళకి బాగా తెలుసుండొచ్చు. నేను కూడా ఆడాను, మోసపోయాను కూడా. సో ఇలాంటి యాప్స్ ని బయట దగ్గర నుంచి వాళ్ళు క్రియేట్ చేసుకుంటారన్నమాట. ఆ యాప్ ఎలా వర్క్ అవ్వాలి, ఆ యాప్ స్ట్రాటజీ, దాని ఆల్గారిథం తో అయితే వర్క్ చేపిస్తారనమాట. వీళ్ళే క్రియేట్ చేసి ఈ బెట్టింగ్ యాప్ లోకి రీడైరెక్టింగ్ చేసుకుంటారు. ఆ యాప్ ని రీడైరెక్టింగ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలా సాఫ్ట్వేర్స్ ని మొత్తం ఇన్స్టాల్ చేసుకుంటారు వాళ్ళు ఆ యాప్ లో. దాన్ని మొత్తం క్రియేట్ చేయడానికి ఒక గ్రూప్ అయితే ఉంటది. మన తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు, కాకపోతే బయట కదా జైపూర్, ఢిల్లీ, ఇట్లా రాజస్థాన్ ఇట్లాంటి ప్లేసెస్ దగ్గర నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ఇలా అయితే కనబెట్టడం, ఇలా అయితే వాళ్ళు చేయడం జరుగుతుంది. యాప్ ని అయితే డిజైన్ చేస్తారు. ఇలా డిజైన్ చేసి దానికి ఒక పేరు పెడతారు. సో ఇక్కడ దాకా బాగుంది. సో ఆ డిజైన్ చేసిన పేరు, ఆ యాప్ పలానా బెట్టింగ్ యాప్ మన దాకా ఎలా రాగలుగుతుంది, ఎలా వస్తుంది అనే దాన్ని ఒక విషయం చెప్తాను. సో మామూలుగా మనము ఎన్నో రకాల అంటే మనం రెగ్యులర్ గా అయితే మనకి ఫోన్ అయితే రెగ్యులర్ గా యూస్ చేస్తూ ఉంటాం. ఆ ఫోన్ లో సిమ్ అయితే కంపల్సరీ ఉంటది. సో మనం సిమ్ కొనాలంటే స్టార్టింగ్ ఏం చేస్తాము, ఎక్కడైనా మొబైల్ షాప్ లో కొనుక్కుంటాము, లేదంటే సిమ్ సర్వీస్ సెంటర్స్ లో కొనుక్కుంటాము, లేదా ఇంకేదైనా స్టోర్స్ లో కానీ ఎక్కడైనా కొనుక్కుంటాము. సో మీరు గమనించినట్లయితే రోడ్ సైడ్ కూడా అంటే ఫ్రీ సిమ్ అని, ₹1 సిమ్ అని ఇలా అమ్మే వాళ్ళు బయట రోడ్ సైడ్ లో చాలా మందిని మీరు చూసిండొచ్చు. 10 మందిలో ఒక్కరైనా కూడా దాన్ని కొనుక్కొని ఉంటారు. వాళ్ళు రోడ్ సైడ్ అయితే కూర్చొని ఒక గొడుగు పెట్టుకొని అయితే. సో 100 మందిలో 90 మంది అలానే ఉన్నారు. కాకపోతే 10 మంది వేరే పర్పస్. అంటే మనం చెప్పలేము దీనికోసమే, బెట్టింగ్ యాప్ కోసమేనా వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తున్నారంటే అది మనం చెప్పలేము. కాకపోతే అందులో ఇదొక భాగం అనేది నేను చెప్తున్నాను. సో వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర నుంచి ఆధార్ కార్డు, ఫింగర్ ప్రింట్స్, దీన్ని అయితే వాళ్ళు తీసుకొని ఆ నెంబర్, మనం ఆధార్ కార్డు నెంబర్ ఉంటది కదా, దాని పేరు మీద అయితే ఒక సిమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది ఫ్రీగా ఇస్తారు కదా. ఫ్రీగా ఎందుకు ఇస్తారు, వాళ్ళకి ఫ్రీగా ఇస్తే నష్టపోతారు కదా. మామూలుగా రెగ్యులర్ గా ఒక సిమ్ కొనాలంటే ₹350 పెట్టాలా. సో అట్లాంటి ₹350 సిమ్ వీళ్ళు ₹1 లేదా ఫ్రీగా ఎలా ఇవ్వగలుగుతున్నారు అంటే, ఇదే చెప్పాను కదా, ఇందులో కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు. 24 గంటలు వాళ్ళ పని ఇదే అన్నమాట. మొత్తం ఇట్లా దీన్ని డిజైన్ చేయాలి. యాప్ మొత్తం డిజైన్ చేసినాక అది వర్క్ అవ్వాలంటే కొన్ని అకౌంట్స్ ఉండాలి కదా వాళ్ళకి. అంటే మనం ఇప్పుడు ఒక గేమ్ ఆడతాం, మనము గేమ్ ఆడాలా అంటే ఒక స్కానర్, యూపీఐ స్కానర్ కానీ, లేదనుకుంటే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ కి సంబంధించిన స్కానర్ అయితే కావాలి కదా. ఎందుకంటే మనం అందులో డబ్బులు
వేయాలి కదా వాడికి వేస్తే మనం అందులో ఉన్న గేమ్స్ ఆడడానికి జరుగుతుంది. సో అలా మనం డబ్బులు వేయాలంటే వాడికంటూ ఒక అకౌంట్ ఉండాలి కదా. ఆ అకౌంట్ వాడికి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన దగ్గర నుంచే, రోడ్ సైడ్ మన దగ్గర నుంచే. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఆధార్ కార్డు, మన ఫింగర్ ప్రింట్ తీసుకొని ఒక సిమ్ అయితే వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆధార్ కార్డు ఫింగర్ ప్రింట్ సాయంతో వాళ్ళైతే ఒక బ్యాంక్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుంటారు. అంటే ఒక అకౌంట్ అంటే మనం ఎంత మంది తీసుకుంటారు అలాంటి ప్లేసుల్లో సిమ్ములు. సో ప్రతి ఒక్క ఆధార్ కార్డు మీద ఒక వాళ్ళకి సంబంధించిన ఒక ఇదైతే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుంటారు. సరే అంతా బాగుంది, వాడు అమ్మేవాడికి ఏం లాభం, దీంట్లో వాడు ఫ్రీగా అమ్ముతాడు కదా, వాడికి ఏం లాభం అని మీరు అనుకోవచ్చు. నిజం చెప్పాలంటే వాడు సిమ్ అమ్మిన దానికి, అంటే రోడ్ సైడ్ ఉంటారు కదా వాళ్ళు అమ్మిన దానికి, ఒక సిమ్ కి వాడికి 100 రూపాయలు లాభం అయితే వస్తుంది. ఒక సిమ్ కి వాడి పైనోడు ఉంటాడు కదా, అంటే వాడికి 100 రూపాయలు ఇచ్చేవాడు ఉంటాడు కదా, వాడికి ఒక సిమ్ వాడి చేతికి, అంటే ఒక ఆధార్ కార్డు ఒక ఫింగర్ ప్రింట్ వాడికి ఇచ్చామంటే వాడికి 1000 రూపాయలు అయితే వస్తాయి. 1000 రూపాయలు. ఆ 1000 రూపాయల్లో వీడు ఫింగర్ ప్రింట్స్ తీపిచ్చి ఒక సిమ్ మనకి ఇచ్చినందుకు వాడికి 100 రూపాయలు అయితే వస్తాయి. ఆ పైన ఉన్నోడికి ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు దానికత్తా ఏం జరుగుతుంది, వెనకాల ఏం జరుగుతుంది అనేది. సో ఇలా అయితే వాళ్ళు ఒక బ్యాంక్ క్యూఆర్ కోడ్ అయితే క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసుకున్న క్యూఆర్ కోడ్ కి ఒక పేరు అయితే, సోకాల్ నేమ్ అయితే పెట్టుకుంటారు. అది రకరకాలుగా అయితే పేరు పెట్టుకొని అయితే ఒక స్కానర్ అయితే రెడీ చేసుకుంటారు. రెడీ చేసుకున్న స్కానర్ ని మనము ఏదన్నా బెట్టింగ్ యాప్స్ మనకి ఇప్పుడు మీరు అనొచ్చు మన దాకా ఎలా వస్తాయి అంటే, ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి కదా దాన్ని ప్రమోట్ చేసుకుంటారు అనమాట. వాళ్ళకంటే ఒక బెట్టింగ్ యాప్ ని క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళకి కొంత డబ్బులు అయితే కావాల్సి వస్తుంది. మినిమం 10 లక్షల నుంచి 50 లక్షల వరకు. చిన్న బెట్టింగ్ యాప్ అయినా 10 లక్షల నుంచి 50 లక్షల వరకు వాళ్ళకి కొంత డబ్బులు కావాలి. ఆ డబ్బులతో వాళ్ళు బెట్టింగ్ యాప్ అనేది బిల్డ్ చేసుకుంటారు. తర్వాత మనము పలానా ప్రమోషన్స్ అయితే చేస్తారు యూట్యూబ్ లో క్రియేటర్స్ ద్వారా, లేదనుకుంటే వీళ్ళు యూట్యూబ్ లో ప్రమోట్ చేసుకోవడం, ఇన్స్టాగ్రామ్ లో ప్రమోట్ చేసుకోవడం, ఇలా రకరకాలుగా వాళ్ళకి నచ్చిన ప్లాట్ఫామ్స్ లో అయితే ప్రమోట్ చేసుకుంటుంటారు అనమాట. ఇట్లాంటి యాప్స్ ని ప్రమోట్ చేసుకొని మనము రీల్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అవి ఇవి మనం స్క్రోల్ చేస్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. అందులో ఎక్కడో ఒక దగ్గర ఇట్లాంటి యాప్ అయితే మనకు కనబడుతుంటుంది. సో అలా వాళ్ళైతే బెట్టింగ్ ని ప్రమోట్ చేసుకుని మన దాకా తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత మనకి ఇంట్రెస్ట్ వచ్చి, అందులో ఏదో వస్తుందని ఇంట్రెస్ట్ వచ్చి దాంట్లో మనము అమౌంట్ అయితే వాడికి కొంత అమౌంట్ సెండ్ చేస్తాం స్టార్టింగ్, ఎందుకంటే అందులో ఉండే గేమ్స్ మనం ఆడాలి కాబట్టి. సెండ్ చేసిన తర్వాత వాడు ఒక స్కానర్ అయితే ఇస్తాడు. మీరు చూస్తుండండి, ఆ స్కానర్ మీరు ఒకసారి స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి స్కాన్ చేయాలంటే వేరే స్కానర్ వస్తుంది, కానీ అదే స్కానర్ అయితే రాదు. మీరు చాలాసార్లు గమనించి ఉండాల్సింది. ఎందుకంటే వాళ్ళ స్కానర్లు వాళ్ళు మీకు చూపించిన స్కానర్ వాళ్ళు ఒక 1 అవర్ పెట్టుకుంటే ఎక్కువ, లేదా ½ అన్ అవర్ కూడా ఎక్కువే వాళ్ళకి. ఎందుకంటే కొంత అమౌంట్ ఒక 50,000 కానీ 1,00,000 రూపాయలు కానీ ఆ అమౌంట్ వాళ్ళకి ఆ అకౌంట్ లో పడిందంటే విత్ ఇన్ సెకండ్స్ లో ఆ క్యూఆర్ కోడ్ ని చేంజ్ చేసేస్తారు. ఆ అకౌంట్ ని ఫ్రీజ్ చేసుకుని వాళ్ళ దాంట్లో ఉన్న అమౌంట్ ని వాళ్ళ దాంట్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. దీన్ని క్లోజ్ చేస్తారు, ఈ క్యూఆర్ కోడ్ ని మళ్ళీ కొత్తగా క్యూఆర్ కోడ్ పెడతారు. ఇలా అన్నమాట. సో ఇలా చాలా జరుగుతున్నాయి. ఇట్లా స్కానర్స్ పెట్టి ½ అన్ అవర్ లో స్కానర్స్ మార్చేస్తుంటారు. అందుకే మనము డిపాజిట్ చేసిన ప్రతిసారి కొత్త క్యూఆర్ కోడ్స్ అయితే చూపిస్తూ ఉంటాయి మనకి. సో అదనమాట. సో ఇప్పుడు విన్ పర్సంటేజ్ ఎంత, లాస్ పర్సంటేజ్ ఎంత ఏ బెట్టింగ్ యాప్ లో అయినా కూడా. నిజం చెప్తున్నా, 100 మందిలో 99 మంది ఓడిపోయిన వాళ్ళు, లాస్ అయిపోయిన వాళ్ళు తప్పనిచ్చి గెలిచిన వాళ్ళు అయితే ఒకరు కూడా లేరు. ఎవరో 100 మందిలోనో 1000 మందిలోనో వాడికి, అది కూడా 1000 రూపాయలు వాడికి వచ్చాయంటే 5,000 కానీ 10,000 కానీ ఖచ్చితంగా నష్టపోతాడు. లేదా 10,000 వాడికి వచ్చిందంటే రేపటి రోజున దానికి 10 రెట్లైనా కూడా నష్టపోతారు. అదైతే వాస్తవం. ఎవడు దీంట్లో గెలిచి బాగుపడి బిల్డింగ్లు కట్టేటోడైతే ఎవడు లేడు. ఇప్పుడు ఫైనల్ గా ఈ బెట్టింగ్ యాప్స్ అనేటివి ఎలా స్కామా, లేదా ఇవి ఆడొచ్చా, ఆడితే ఏమైనా యూజ్ ఉందా అంటే చెప్తున్నాను, ఇదంతా మీ ఇంట్రెస్ట్. ఏమీ లేదు ఈ బెట్టింగ్ యాప్ లో, ఏమీ ఉండదు. మనకి 1 రూపాయి కూడా అయితే బెట్టింగ్ యాప్ వల్ల రాదు. మనమే పోగొట్టుకుంటాం అన్నమాట. మన దగ్గర ఉండే అమౌంటే పోగొట్టుకుంటాం. సో ఇట్లాంటి యాప్స్ కి చాలా దూరంగా ఉండండి మీరు. ఇట్లాంటి యాప్స్ మీరు యూజ్ చేయకండి మాక్సిమం. ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి దీనిపైన ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. సో నాకు మాట్లాడడానికి కొద్దిగా కష్టంగా ఉంది, ఎందుకంటే కొద్దిగా హెల్త్ కూడా కొద్దిగా బాగలేదు. సో అయినా కూడా కొద్దిగా అలా చెప్తూ మాట్లాడుతున్నాను.
సో ఏంటంటే ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ కి మీరు దూరంగా ఉండండి. ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ఎలా రన్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది, మన దాకా ఎలా వస్తుంది బెట్టింగ్ యాప్స్ అనే దాని గురించి ఒక నాలెడ్జ్ కోసము ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో ఇక్కడితో ముగించేస్తున్నాను. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ చేశారంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను ఇక్కడైతే తీసుకురావడం జరుగుతుంది. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్.